డాడీకి హ్యాపీ బర్త్డే అని చెప్పు. అగ్గో అలిగింది చాలే. అయ్యా టాయిలెట్ పోసింది అందుకే సైలెంట్ గా ఉంది. వాళ్ళ ముక్కులోకి పోయి లంగ్స్ లోకి వెళ్తుందంట. అప్పుడు వాళ్ళకి ప్రాబ్లం అవుతుందని డాక్టర్ చెప్పిండు. అప్పటి నుంచి నేను పౌడర్ వాడను. అంటే పాప పుట్టిన తర్వాత నీ ఫీలింగ్ ఏంటి? కింద నాతో షేర్ చేసుకోలే కదా, వాళ్ళతో షేర్ చేసుకోవచ్చుగా. చిన్నప్పుడు మాకు చెల్లి పుట్టింది. చెల్లి పుట్టి ఫస్ట్ పుట్టినప్పుడే డాడీ పోలిక ఎక్కడో ఉన్నా నేను. అది చేసే అల్లరి అయితే 3 months కి అల్లరి చేస్తుందంటే మేమే షాక్ అయినాం అసలు. నీ ఫేస్ అందరికి చూపిస్తున్నా, నువ్వు అందరికి హాయ్ అని చెప్పాలి, సరేనా? చెప్తావా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ పొట్టి పిల్ల యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. అండ్ కివి పాప కూడా మీ అందరి ఆశీస్సుల వల్ల చాలా బాగుంది. హెల్త్ అంతా ఓకే. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరికి సారీ, ఎందుకంటే ఇన్ని రోజులు పాప ఫేస్ ఎప్పుడు చూపిస్తారని మీరు ఎంతో ఇష్టంగా అడుగుతున్నా కూడా మేము చూపించలేదు. చాలా మంది పాజిటివ్ అనే రియాక్ట్ అయ్యారు, చూపించకండి పర్లేదని. కొంతమంది అయితే ఘోరంగా నెగిటివ్ కామెంట్స్ పెట్టారు. మీరు సెలబ్రిటీనా, మీకే పాప ఉందా, మీరు ఎందుకు చూపిస్తలేరని క్వశ్చన్స్ అడిగారు. సెలబ్రిటీస్ అయితేనే పాపను చూపియరా ఏంటి అంటే, ప్రతి తల్లిదండ్రులకు ఉంటది కదా పాప మీద ప్రేమ. సో అందుకే ఇక మేము అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పాపను చూపించలేదు. అంతేగాని మేము ఏదో పెద్ద సెలబ్రిటీ అందుకే పాపను చూపించలేదు అట్లా అలాంటిది ఏం లేదు. 3 months తర్వాత చూపిద్దాం అనుకున్నాం. అంతా ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అన్నప్పుడు చూపిద్దాం అనుకున్నాం. కాబట్టి ఇన్ని రోజులు అయితే ఫేస్ రివీల్ చేయలేదు. ఇక సంధ్య సారీ చెప్పింది, నేను కూడా అందరికి సారీ చెప్తున్నా. అవును బా, నిన్న ఒకటి అడగడం మర్చిపోయినా. అంటే పాప పుట్టిన తర్వాత నీ ఫీలింగ్ ఏంటి? అంటే నువ్వు ఫాదర్ అయినావు కదా, నీ ఫీలింగ్ అంటే 3 months అవుతుంది కదా, అంటే ఈ ఎక్స్పీరియన్స్ ఒకసారి చెప్పరాదు? నాకెన్నో నాతో షేర్ చేసుకోలే కదా, వాళ్ళతో షేర్ చేసుకోవచ్చుగా. షేర్ చేసుకోండి, నవ్వుతూ ఏంది? ఏం షేర్ చేసుకోవాలి నా చిటి తల్లి గురించి? ఎప్పుడు డాడీ దగ్గర ఎక్కువ ఉంటుంది. డాడీ అనగానే నవ్వుతూనే ఉంటది కదా బేట. అగో ఇప్పుడు కూడా నవ్వుతుంది. అదే నాకైతే మస్తు హ్యాపీగా ఫీల్ అయింది నేనైతే పాప పుట్టినందుకు. ఎందుకంటే చిన్నప్పుడు మాకు చెల్లి పుట్టి తను అనుకోకుండా, దాని తర్వాత ఇక క్యాజువల్ ఇక అదంతా కాదు, కానీ ఇప్పుడు గుర్తొచ్చింది. ఇక మేము ఇక స్ట్రాంగ్గా కోరుకున్నాం అన్నట్టు, అమ్మాయి కావాలని. ఎంత స్ట్రాంగ్ అంటే అది నెవర్, ఇక అది బ్రేక్ కాకుండా దాని తర్వాత గట్టిగా కోరుకుంటే ఖచ్చితంగా అది నెరవేరుతుందని మా పాప పుట్టిన తర్వాత మాకు అర్థమైంది. బాగా స్ట్రాంగ్ గా కోరుకునేసరికి దేవుడు మమ్మల్ని దయదలిచి పాపనే పుట్టించిండు. ఇక అది పుట్టంగానే ఫస్ట్ అదే డెలివరీ అయినాక ఇట్లా తీసుకొచ్చి సంధ్య వాళ్ళు ఎవరు అనగానే నేనున్నా అక్కడ. మా అమ్మ వాళ్ళు పక్కన సంధ్య వాళ్ళు ఎవరు అనగానే నేనున్నా. ఇట్లా తీసుకొచ్చి ఇట్లా చేతిలో పెట్టగానే నా కన్నీ వచ్చేసినాయి నాకు కదా డాడీ. మొత్తం మస్తు హ్యాపీగా ఫీల్ అయినప్పుడు ఐస్ టీయర్స్ వచ్చేసినాయి, మస్తు అనిపించింది. దాని తర్వాత ఇక వెంటనే అంటే పుట్టంగానే బాక్స్లో పెడతారు కదా, ఒక 1 hour 1/2 hour బాక్స్లో పెట్టేసారు. ఇక కట్ చేస్తే ఇక కథ ఇంటికి వచ్చేసినాం. ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి దాంతోనే ఆడుకుంటూనే ఉంటాను నేను ప్రతిరోజు కదా బేట. వాళ్ళ మమ్మీని తిడతా, కసిరిస్తా, కొట్టలేదులే మమ్మీ. అది ఏడ్సే వాళ్ళు నా గుండె ఇట్లా బ్లిక్ అంటది. దానికి మా అత్తమ్మ స్నానం చేయించేటప్పుడు ఇక్కడ ఉండడు, పోయి స్లాబ్ పైన కూర్చుంటాడు. ఎందుకంటే అదంతా ఘోరంగా ఏడుస్తుంది. ఆ ఏడ్చిన క్షణం ఆయన తట్టుకోలేక పైకి పోతాడు, లేకపోతే ఇయర్ బడ్స్ పెట్టుకొని సాంగ్స్ వింటాడు, ఏదో ఒకటి అయితే కవర్ చేసుకుంటాడు అన్నమాట. అంత తట్టుకోలేదు నిజంగా. ఇది మాత్రం ఆ ఫీల్ వేరే ఉంటది ఫాదర్స్ కి. మదర్ కంటే ఎప్పుడు అవ్వలే కదా, అవ్వలే. కానీ ఎందుకు నువ్వు అట్లా క్వశ్చన్ అంటే నీ ఫీలింగ్ ఎట్లా అని అడిగేసరికి నిజంగా ఎమోషనల్ అనిపించి ఎమోషనల్ అయిపోయి. నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది. మా కివితోనే ఇక లైఫ్ టైం మొత్తం ఆడుకుంటుండాలి. ఇది తొందరగా పెద్దగా అయిపోవాలి. డాడీ నాకు ఐస్ క్రీమ్ కావాలనాలి, బట్టలు కావాలనాలి, షాపింగ్ పోదాం అనాలి, బయటికి పోదాం అనాలి, అంతే కదా బేట కదా చిట్టల్లి. సో ఈ రోజు అయితే మా కివి పాప ఫేస్ అయితే రివీల్ చేయబోతున్నాం. వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి, చాలా బాగుంటది. ఎందుకంటే మా పాప ఫేస్ రివీల్ చేస్తున్నాం కాబట్టి వీడియో చాలా బాగుంటది అంటున్నా, అంతకుమించి ఏం లేదు. ఇక అయితే ఏంటిదంటే ఈ రోజు ఫేస్ రివీల్ చేయడానికి కారణం ఏంటంటే, ఈ రోజు అయితే నామకరణ పూజ ఉంది, అలాగే పాప ఫేస్ రివీల్ కూడా ఈ రోజే చేద్దాం అనుకున్నాం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మా హస్బెండ్ బర్త్డే కూడా ఈ రోజే. ఆయనకి ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలని ఎప్పుడు అంటూ ఉంటాడు, నీకే నేను అన్ని గిఫ్ట్స్ ఇస్తా, నీకే సర్ప్రైజ్ ఇచ్చి కేక్
కోపిస్తా కదా, అంటే కేక్ కట్ చేపిస్తా కదా, మరి నాకు నువ్వేనా గిఫ్ట్ ఇచ్చినావా అని అడిగిండు. మా హస్బెండ్ బర్త్డే రోజు మా పాప నామకరణం చేద్దామని ఫిక్స్ అయినా, ఆయన గుర్తుగా ఉండిపోతుందని. అందుకే ఈరోజు నాకు ఇచ్చే గిఫ్ట్. అవును, ఇంకా అంతకంటే పెద్ద గిఫ్ట్ ఏముంటది మీరే చెప్పండి కదా. సరే, ఏ గిఫ్ట్ అయినా గిఫ్టే. సరే, ఇక మా పాపని ఫేస్ రివీల్ చేయాలి కదా, సో రెడీ చేయాలి. ఇప్పుడే బుజ్జి తల్లి స్నానం చేసేసింది, వాళ్ళమ్మ స్నానం చేపించింది అనమాట. మీకు కూడా తెలుసా, ఫస్ట్ టైం నేను ఈ రోజు స్నానం చేయించిన మా పాపకి, ఎందుకంటే అది కూడా గుర్తుండిపోవాలి, స్వీట్ మెమరీ అని. కానీ మా అత్తమ్మ మా అమ్మమ్మ ఒక 5 minutes లో చేయించారు, నేను మాత్రం పావు గంట సేపు చేయించాను. ఎందుకంటే భయం అయింది, అంటే నోట్లో వాటర్ ఎక్కడ పోతాయో అని, లేకపోతే ఎక్కువ రుద్దితే తను ఎక్కడ ఏడుస్తుంది అని భయంతో చిన్నగా చేయించుకుంటూ పావు గంట చేయించిన. కానీ మా అమ్మ గానీ వీళ్ళ అమ్మమ్మ గానీ స్నానం చేపించేటప్పుడు ఫుల్ ఏడుస్తుంది, ఫుల్ ఏడుస్తుంది అనమాట. ఇక కివి ఏడుస్తున్నప్పుడు మేము పోయి అక్కడ కొంచెం బుజ్జగిస్తే, ఇక మీకే ఉందా పాప, ఎవరికి లేదా, పిల్లలు స్నానం చేసేటప్పుడు అట్లనే ఏడుస్తారు, కానీ మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి అనేది అనమాట. సంధ్య స్నానం చేపిస్తా అంటే ఎంత ఏడుస్తుందో కివి అని అనుకున్నాం, కానీ సర్ప్రైజింగ్లీ అసలు ఒక్క గింత కూడా ఏడవలేదు. వాళ్ళ మమ్మీ స్నానం చేపిస్తుంటే ఏడవలేదా మరి ఎందుకో నాకు తెలియదు, కానీ కివి అయితే ఇవాళ అస్సలు ఏడవలేదు. హ్యాపీ ఉంది కదా ఏడవకుండా, అంటే స్నానం తను ఏడవకపోవడం హ్యాపీ కాదు, నేను ఫస్ట్ టైం స్నానం చేయించిన కాబట్టి హ్యాపీ. అంటే చిన్నపిల్లలు స్నానం చేపిస్తే ఏడుస్తూనే ఉంటారు అని చెప్తే, మేబీ సంధ్య స్నానం చేపిస్తే అంటే కూడా ఏడుతుంది అనుకున్నా, కానీ సంధ్య స్నానం అంటే చేపిస్తే ఇప్పుడు నువ్వు చెప్పేది ఎట్లుంది తెలుసా, చిన్నపిల్లలు ఎక్కడ ఏడ్చినా నువ్వు పోయి స్నానం చెప్పావు అన్నట్టు అని చెప్తున్నాడు. అమ్మో పెద్ద చెప్పు మీ సైడ్స్ నుంచి. సరే, ఇప్పుడైతే మా పాప ఫేస్ రివీల్ చేయాలి కాబట్టి తనని రెడీ చేస్తాం, చూడండి. ఓహో, చూడండి చూడండి మా కివి ఎట్లా మాట్లాడుతుందో. మమ్మీ మాట్లాడు. అయ్యా టాయిలెట్ పోచింది, అందుకే సైలెంట్గా ఉంది. నేను కింద నా చెయ్యి కింద ఏంది ఇంత వేడుకుందని చూసరికి ఆ టాయిలెట్ పోయింది. సరే మమ్మీ ఇప్పుడు మాట్లాడు తల్లి, లేకపోతే నా పరువు పోతుంది. మాట్లాడవే. డాడీకి హ్యాపీ బర్త్డే అని చెప్పు, చెప్పు హ్యాపీ బర్త్డే డాడీ. అగ్గో అవును, హ్యాపీ బర్త్డే అంటే గుర్తుకొచ్చింది, మా ఆయనకి హ్యాపీ బర్త్డే చెప్పడం మర్చిపోయినా. దాదా దాదా ఏమండి అలిగింది చాలే. హ్యాపీ బర్త్డే శ్రీవారు హ్యాపీ బర్త్డే. ఎక్కువ చేస్తుండు కొంచెం, నాకు వినిపిస్తలేదు. హ్యాపీ బర్త్డే శ్రీవారు. ఏమైనా ఆకలి అవుతుందా? ఏపో నాకు తెలియదు, నేనైతే మమ్మీని రెడీ చేస్తా. నువ్వు అట్నే అడుగుతుంటే నేను మమ్మీని రెడీ చేస్తా. పాప వచ్చిన కాంచి నన్ను అసలు పట్టించుకోవట్లేదు, ఇదివరకు ఎంత ప్రేమ చూపించేదో. అట్లా ఏముండదు, నాకు ఇద్దరు సామాన్య. నిజం చెప్పాలంటే నువ్వే నన్ను పట్టించుకోవట్లేవు, కసిరిస్తున్నావు, అన్ని చేస్తున్నావు. పాప వచ్చిన కాంచి అన్ని చేంజ్ అయినాయి కదా డాడీ. నిన్ను కొద్దిగా తోనుకొని నువ్వంటే ఇష్టం డాడీకి. మా పాపకు సర్ప్రైజ్ ఉంది, ఏంటి చెప్పు. ఏంటి అండి? నేనే కదా రెడీ చేసి, అంటే ఆ సర్ప్రైజ్ ప్లాన్ చేసింది నేనే కదా. ఒక్క నిమిషం తీసుకొస్తా. కివికి వాళ్ళ మమ్మీకి అండ్ నాకు కూడా సేమ్ అనుకున్నాం, కానీ నాకు కుదరలేదు. 1 2 3 చూడండి చూడండి, కివి డ్రెస్ నా శారీ సేమ్. డాడీ ఎలా ఉంది? బాగుంది కదా. ఈ డ్రెస్ వేసినాక మా పాపని చూపిస్తా, ఇందులో చూడండి ఎలా ఉందో. మీరైతే కంపల్సరీ కామెంట్ చేయండి మా పాప ఈ డ్రెస్లో ఎలా ఉందో, ఓకేనా? అంట. ఇంకోటి చెప్పనా, ఫస్ట్ పుట్టినప్పుడే అందరూ డాడీ పోలిక అనగానే అప్పుడు నేను ఎక్కడున్నా తెలుసా, ఇక ఎక్కడో ఉన్నా, నేను హిమాలయస్ మీద ఉన్న డాడీ పోలిక అనగానే ఇక మెల్లమెల్లగా డాడీ పోలికలు తగ్గుకుంటూ వచ్చింది. మేబీ నా ఫేస్ సంధ్య ఫేస్ సేమ్ సిమిలర్గా కొంచెం ఉంటుంది కాబట్టి ఇద్దరిని మిక్స్ అయి ఉంది కావచ్చు పాప. ఇక ఫేస్ రివీల్ చేసిన తర్వాత ఇక మీరే చెప్పాలి సంధ్య లెక్కుందో నా లెక్కుందో. అది చేసే అల్లరి అయితే మాకు ఫుల్, అసలు 3 months కి అల్లరి చేస్తుందంటే మేమే షాక్ అయినాం అసలు. అని అంటది, ఏమేమో అంటే తిడుతుందా, అది పొగుడుతుందా, లేకపోతే అలుగుతుందా, ఏం అడుగుతుందో కూడా అర్థం కాదు. కానీ అర్థం కాని భాష అయినా కూడా అది ఎంత క్యూట్ గా అనిపిస్తుంది. మాయిశ్చరైజర్ రాస్తున్నందుకు ఏడుస్తుంది. కాదు 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 ఏగి డాడీ గారు. ఇక మా పుట్టిదైతే ఇంతసేపు ఆడింది, ఇక పాల కోసం ఇచ్చింది. ఇక పాలేగానే పడుకుని మళ్ళీ లేచింది. ఇక లేచినప్పుడే కదా మనం అంతా రెడీ చేసేది.
నేనైతే పాప పడుకున్నప్పుడు అయితే రెడీ చేయను, ఎందుకంటే తన నిద్ర డిస్టర్బ్ అవుతుందని. ఇక తను లేచింది కాబట్టి తనకి లోషన్ రాస్తున్నా. అవును, లోషన్ అంటే గుర్తుకొచ్చింది, నేనైతే మా పాపకి పౌడర్ వేయను, లోషనే రాస్తా. ఎందుకంటే మనం పౌడర్ వేయడం వల్ల వాళ్ళ ముక్కులోకి పోయి లంగ్స్లోకి వెళ్తుంది అంట, అప్పుడు వాళ్ళకి ప్రాబ్లం అవుతుందని డాక్టర్ చెప్పిండు. అప్పటి నుంచి నేను పౌడర్ వాడను, ఓన్లీ కాటిక పెట్టినప్పుడే కాటిక మీద కొంచెం పౌడర్ అద్దుతుంది, ఎందుకంటే మళ్ళీ కాటిక అటు ఇటు స్ప్రెడ్ అవుతుంది కాబట్టి పౌడర్ వాడతా. ఇది పుట్టినప్పుడు అయితే అంటే తన స్కిన్ ఇట్లా లూజ్గా ఉండేది, భలే అనిపించేది. తర్వాత నెక్స్ట్ మంత్ అంటే సెకండ్ మంత్ పడగానే కొంచెం గట్టిగా అయ్యేది. అప్పుడు కొద్దిగా అంటే ఆడడం ఇట్లా కాళ్ళతోటి అంటే మంత్లీ చేంజెస్ వస్తుంటే మస్తు హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు థర్డ్ మంత్ పడ్డది కదా, ఏదో ఒకటైతే మాట్లాడుతూనే ఉంటుంది. మేము ఏదన్నా అనగానే రెస్పాండ్ అవుతుంది, కివి అని పిలవగానే మాకెళ్ళి చూస్తుంది, భలే యాక్టివ్గా ఉంటుంది. నాకైతే మంచిగా అనిపించింది. ఇంకా ముందు ఇలాగనే వాళ్ళు అల్లరి చేస్తుంటే అయితే మస్తు అనిపిస్తుంది. నీ ఫేస్ అందరికీ చూపిస్తున్నా, నువ్వు అందరికి హాయ్ అని చెప్పాలి, సరేనా? చెప్తావా? నాకు పాప అయితే డైపర్ వేస్తున్నా, అంటే డైపర్లు నేను ఎక్కువ వాడను, ఎట్లయినా ఊరికి వెళ్తే మాత్రమే వాడతా, ఇంట్లో ఉంటే ఎందుకంటే వాళ్ళకి ర్యాషెస్ వస్తాయి కాబట్టి నేను డైపర్ వాడను, ఓన్లీ క్లాత్. ఏంటి మమ్మీ డైపర్ వద్దా? అబ్బో వేసుకోవాలి, ఇలా ఒక్కరోజు వేసుకో సరేనా, మళ్ళీ నీకు పూజ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుందిగా మమ్మీ. మొత్తానికైతే మా కీ పాపని రెడీ చేసిన, ఇక మా కీ ఫేస్ అయితే రివీల్ చేయబోతున్నాను, చూపిస్తారండి. మా కివి పాప చిన్ని పాదాలు, గజ్జలు గల్గల్ గజ్జలు, చేతులు ఇగ్గ అయ్యయ్యో ఇటు పోయిందిరా చిట్టు తల్లి ఉన్నాయో. ఇక దాని ఫింగర్స్ అయితే ఇప్పుడు ఇంత పెద్దగా ఉన్నాయి. 1 2 3 ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా. ఏ కివి ఫేస్ రివీల్ అయిపోయింది చూడండి, మా చిట్టు తల్లిని చూడండి. వా హాయ్ చెప్పు అందరికి. ఇన్ని రోజులు మీరు నన్ను చూడలే కదా, నేను ఎలా ఉన్నాను అడుగు. నేను నవ్వడానికి ఎంత కష్టపడాలి మమ్మీ, ఉత్తప్పుడైతే ఎంత క్యూట్ నవ్వుతుంది చూడు. అమ్మో బోడ కట్టుబడి పిలుస్తుంది. మొత్తానికైతే మా కివి ఫేస్ అయితే చూపించిన, చూడండి ఎట్లా చూస్తుందో మిమ్మల్ని. మమ్మీ ఇంకేమైనా మాట్లాడతావా? బా ఇట్లా ముగ్గురం ఒకే ఫ్రేమ్ లో చూసుకుంటే అయితే చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు మేము ఇద్దరేమే, నేను చెప్తున్నా మమ్మీ నేను మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేయొద్దు మమ్మీ, ఎప్పుడు మేము ఇద్దరమే ఉండేది, ఇప్పుడు మేము ముగ్గురం ఉన్నాం, చాలా హ్యాపీగా ఉంది నాకైతే. నీకు బా నీకు డబుల్ హ్యాపీ ఉంటదిలే, నాకు తెలుసు ఆ విషయం. త్రిబుల్ హ్యాపీనా? మనం ముగ్గురం కాబట్టి. అందరు బాయ్ చెప్పు. డాడీ అందరు కనిపించేసినావుగా ఇక. మొత్తానికైతే ఫేస్ రివీల్ అయిపోయింది. అండ్ మీ ఒపీనియన్ కూడా షేర్ చేసుకోండి. మీ హ్యాపీ మూమెంట్ మీతో షేర్ చేసుకున్నందుకైతే మాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ కివికి అంటే అది పుట్టినప్పటి నుంచి ఉన్న ఫొటోస్ అండ్ వీడియోస్ ఏమన్నా మంచి ఏమైనా ఉంటే మీతోటి షేర్ చేసుకుంటా, ఈ వీడియో ఎండింగ్లో పెట్టేస్తా, అవి కూడా చూసేయండి. ఇంతటితో ఈ వీడియో అంతే. ఇక మా ఇద్దరిని ఇన్ని రోజులు ఎలా సపోర్ట్ చేసుకుంటూ వచ్చారో మా కివిని కూడా అలాగే సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్ చెప్పండి.